అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 66వ మ్యాచ్లో గుజరాత్ జట్టు లక్నో బ్యాటింగ్ దాటికి తట్టుకోలేకపోయింది. లక్నో నిర్దేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఈ మ్యాచ్లో గెలుపు వల్ల లక్నోకి దక్కిందేమీ లేదు, కేవలం పరువు కోసం ఆడడం తప్ప. కానీ గుజరాత్ కి మాత్రం అలా కాదు. ఇప్పటికే ప్లే ఆఫ్ లో 4 స్థానాలు ఎవరివో లెక్కలు తేలిపోయాయి. అయితే ఈ ప్లే ఆఫ్స్ కి చేరిన గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై ఈ 4 జట్లు టాప్ 2 స్థానాల కోసం విపరీతంగా పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు అగ్రస్థానం కోసం అన్ని జట్ల కంటే గుజరాత్ కే ఎక్కువ ఛాన్స్ ఉండేది. ఈ మ్యాచ్ లో లక్నోపై గుజరాత్ గెలిచి ఉంటే వారు టాప్ 1 స్థానాన్ని దాదాపు కైవసం చేసుకునేవారు. అప్పుడు టాప్ 2లో మిగిలిన ఒక్క స్థానం కోసం మిగతా జట్లకు అవకాశాలు సన్నగిల్లేవి. కానీ లక్నో జట్టు అనూహ్యంగా గుజరాత్ ని ఓడించి వారికి షాక్ ఇచ్చింది. దాంతో టాప్ 2 స్థానాల కోసం పోటీ ఇంకా ఓపెన్ గానే ఉంది. గుజరాత్ ఈ మ్యాచ్ లో ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ లో ఉన్న మిగతా 3 జట్లలో బెంగళూరు జట్టుకే ఎక్కువ లాభం జరిగిందనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే గుజరాత్ కి అత్యధికంగా 20 పాయింట్లు సాధించే అవకాశం మాత్రమే ఉండగా బెంగళూరు, పంజాబ్ జట్లు 21 పాయింట్లు అత్యధికంగా సాధించవచ్చు. ఇక ముంబై జట్టు అత్యధికంగా 18 పాయింట్లు మాత్రమే చేరుకోగలదు. కాగా గుజరాత్ లక్నో చేతిలో ఓడిపోవడంతో బెంగళూరు జట్టు తన తదుపరి 2 మ్యాచ్లు గెలిస్తే చాలు, ఎవరి మీద ఆధారపడకుండా టాప్ 1 కి చేరుకుంటుంది. మరోవైపు పంజాబ్ పరిస్థితి కూడా ఇదే అయినప్పటికీ లీగ్ దశలో పంజాబ్ ముంబైతో ఒక మ్యాచ్లో తలపడనుంది. అలా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్, ముంబై ఈ 2 జట్ల మధ్య జరగబోయే మ్యాచ్లో ఒకరి గెలుపు ఇంకొకరి అగ్రస్థానం చేరుకునే అవకాశాలను దెబ్బతీస్తుంది. కాబట్టి పంజాబ్, ముంబై జట్లు అగ్రస్థానం కోసం ఈ 2 జట్లు ప్రతి మ్యాచ్ గెలవడమే కాదు, వేరే వాళ్ల మ్యాచ్లపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ జట్టు టాప్ 1 కి చేరుకుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు ఆ జట్టు స్థాయి ఆరంభమైతే లభించలేదు. మొదటి వికెట్కు సాయి సుదర్శన్, గిల్ ఇద్దరూ కలిసి 46 పరుగులు మాత్రమే జోడించారు. 16 బంతుల్లో 21 పరుగులు చేసిన సాయి సుదర్శన్ విలియం రూర్కే బౌలింగ్లో అవుటయ్యాడు.